రైట్, ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రావడం జరిగింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చారి రెడీగా ఉన్నారు. చారి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించబోతోంది. అదేవిధంగా తర్వాత పంచాయతీ సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించబోతోంది. మొత్తంగా 5 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందులో జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలను మొదటి 2 దఫాల్లో నిర్వహిస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా మొదటిగా నామినేషన్లు వచ్చేసి ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి 11వ తేదీ 10వ నెల అంటే అక్టోబర్ 11వ తేదీన నామినేషన్లు ప్రారంభమవుతాయి. మొదటి ఫేజ్కి సంబంధించిన నామినేషన్లు. అదేవిధంగా స్క్రూటినీ వచ్చేసి 12వ తేదీ వరకు జరుగుతుంది. అదేవిధంగా నామినేటెడ్ క్యాండిడేట్స్ 12వ తేదీ అదేవిధంగా వ్యాలిడ్ నామినేషన్లను ప్రకటిస్తారు. తర్వాత అభ్యంతరాలను 13వ తేదీ వరకు చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా డిస్పోజల్స్ ఉంటే 14వ తేదీన, క్యాండిడేట్ విత్డ్రాలు 15వ తేదీన, అక్టోబర్ 15వ తేదీన చెప్పొచ్చు. అదేవిధంగా మరొక వైపు క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు పోటీలో అనే విషయాన్ని మొదటి పేజీలో 15వ తేదీన ప్రకటిస్తారు. ఆ పోలింగ్ మాత్రం 23వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఇక 23వ తేదీనే ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అదే రోజు దానికి సంబంధించిన కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇక రెండో ఫేజ్ వచ్చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించింది నామినేషన్లను 15వ తేదీ నుంచి స్వీకరిస్తారు. తర్వాత నామినేషన్ల స్క్రూటినీ 16వ తేదీన జరుగుతుంది. వ్యాలిడ్ నామినేషన్లు 16వ తేదీన ఉంటాయి. అపీల్స్ 17వ తేదీన. అదేవిధంగా అక్టోబర్ 18వ తేదీన డిస్పోజల్స్ ఉంటాయి. 19వ తేదీన ఎవరైనా క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్ విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా 19వ తేదీన క్యాండిడేట్ ఎవరెవరు పోటీలో ఉన్నారని తెలుస్తుంది. 27వ తేదీన ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీలకు 2 దఫాలుగా ఎన్నికలు జరిగితే ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 ఫేజుల్లో జరుగుతుంది. ఫస్ట్ పేజ్లో వచ్చేసి నామినేషన్లు 19వ తేదీ నుంచి స్వీకరిస్తారు. తర్వాత 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీ నుండి 19వ తేదీ అంటే ఈ 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక నామినేషన్ల స్క్రూటినీ 20వ తేదీన జరుగుతుంది. క్యాండిడేట్స్ లిస్టు 20వ తేదీన ప్రకటిస్తారు. అపీల్స్ 21వ తేదీన ఉంటుంది. 22వ తేదీన డిస్పోజల్స్ ఉంటాయి. వ్యాలిడ్ నామినేషన్లను 23వ తేదీన ప్రకటిస్తారు. అదేవిధంగా ఎవరెవరు కాంటెస్టింగ్లు ఉన్నారు, పోటీలు ఉన్నారు అనేది సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించి 23వ తేదీ అక్టోబర్లో ఈ క్యాండిడేట్స్ లిస్ట్ ప్రకటిస్తారు. 31వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అక్టోబర్ 31వ తేదీన సర్పంచ్లకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఇక రెండవ విడత అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. ఇక రెండవ విడత మాత్రం ఖచ్చితంగా నామినేషన్లను 21వ తేదీన తీసుకుంటారు. 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. స్క్రూటినీ 24వ తేదీన ఉంటుంది. క్యాండిడేట్స్ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే 24వ తేదీన ఉంటుంది. అదే లిస్ట్ ఆఫ్ అపీల్స్ 25వ తేదీన, 26వ తేదీన డిస్పోజల్స్ ఉంటాయి. క్యాండిడేట్స్కి సంబంధించిన 27వ తేదీన మాత్రము విత్డ్రాల్స్ ఉంటాయి. ఎవరైతే విత్డ్రాల్ చేసుకోదలుచుకుంటారో 2వ ఫేజ్లో 27వ తేదీ అక్టోబర్ ఉంటుంది. 27వ తేదీ ఇక ఫైనల్ కాంటెస్టింగ్ ఎవరున్నారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా నవంబర్ 4వ తేదీన మాత్రం 2వ ఫేజ్ పంచాయతీకి వార్డు మెంబరు, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఇక మనము లాస్ట్ ఫేజ్ 3rd ఫేజ్లో మాత్రం చూసుకుంటే 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 28వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 28వ తేదీనే నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు. అదేవిధంగా లాస్ట్ అపీల్స్ ఎవరైతే ఉంటాయో 29న ఉంటుంది. 30వ తేదీ డిస్పోజల్స్ ఉంటారు. అదేవిధంగా విత్డ్రాల్ సంబంధించి 31వ తేదీన జరుగుతుంది అక్టోబరు. ఇక అక్టోబర్ 31వ తేదీన ఎవరైతే పోటీలు ఉన్నారో క్యాండిడేట్లను ప్రకటిస్తారు. 3వ ఫేజ్ సంబంధించింది అక్టోబర్ 31వ తేదీన క్యాండిడేట్స్ లిస్ట్ ప్రకటిస్తారు. 8వ తేదీన పోలింగ్ జరగబోతుంది. 11వ నెల నవంబర్ నెల 8వ తేదీన ఈ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా జరుగుతుంది. అయితే ఇట్లా 3 ఫేజ్లో జరిగితే ఇక జెడ్పీటీసీకి సంబంధించిన మనకు పూర్తి వివరాలు తెలిసాయి. ఇక దీంతో పాటు ప్రధానంగా మనం చూసుకుంటే మొత్తం ఎంతమంది ఇందులో ఉన్నారు, ఎంతమంది ఇట్లా ఎలా ఏర్పాట్లు చేశారనే విషయాలను చూసుకుంటే ప్రధానంగా 31 జిల్లాల పరిధిలో ఇక 565 మండలాల్లో జెడ్పీటీ స్థానాలు 565 జెడ్పీటీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించి 5749 ఎంపీటీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఈ పోలింగ్ స్టేషన్లు దీనికోసం 31,300 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్లు 31,300 అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ లొకేషన్స్ వచ్చేసి 15,302 లొకేషన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా
గ్రామ పంచాయతీలను 12,733 గ్రామ పంచాయతీలుగా గుర్తించారు. టోటల్ వార్డ్స్ వచ్చేసి 1,12,288 వార్డ్స్ని గుర్తించారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 1,12,474 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక గ్రామ పంచాయతీ పోలింగ్ లొకేషన్స్ వచ్చి 15,522 లొకేషన్స్గా గుర్తించారు. మొత్తానికి టోటల్ ఓటర్స్ వచ్చేసి 1,67,3,168 ఓటర్లను తీసుకున్నారు. ఇందులో పురుషుల ఓట్ల సంఖ్య మొత్తంగా చూస్తే 81,65,894 ఉంది. ఇక మహిళల ఓట్ల సంఖ్య 85,36,770 ఉన్నది. ఇలా మొత్తంగా ఓటర్లను కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఇక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లోకి రాబోతుంది. సరే, అంటే ఓటర్ల జాబితా పైన కూడా కొంత గందరగోళం అనేది వినిపిస్తూ ఉంది, కంప్లైంట్స్ కూడా వెళ్తున్నాయి. దీనిపైన ఎలాంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన కొంత గందరగోళం ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలకు సంబంధించిన గందరగోళం ఉన్నట్టు దానిపైన వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన ఎన్నికల కమిషన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే తాము పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేశాము. ఎక్కడైతే తప్పులు జరిగినాయని ఫిర్యాదు వస్తే వాటిని పరిశీలిస్తాము. ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాము. ఎన్నికల కోడ్ ఇప్పటి నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 11వ తేదీ కల్లా ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తంగా ముగించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. సరే, అలాగే అంశం దీనిపైన ఈ ఎన్నికలకి ఏదైనా బ్రేక్ పడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే హైకోర్టులో కూడా విచారణ ఉంది దీనిపైన. వచ్చే నెల 8వ తేదీ వరకు హైకోర్టు ఈ కేసు విచారణకు సంబంధించిన వాయిదా వేసింది. అయితే విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని ఎవరైతే కేసు దాఖలు చేశారో వాళ్ళు సంబంధించిన వ్యక్తులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత వచ్చినా కూడా కోర్టుకు విచారించే అధికారం ఉంటుందని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిగే సమయంలో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన విచారణ చేపడుతున్నది. ఆ రిజర్వేషన్లను అమలు చేస్తారా లేదా, ఒకవేళ రిజర్వేషన్లను జీవో ప్రకారం ఇప్పుడు ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ల ఆధారంగా వార్డులను, సర్పంచులను, జడ్పీటీసీలను సంబంధించిన ఎంపీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కలెక్ట్ చేస్తూ ముందుకు పోతుంది. అయితే ఒకవేళ ఇలా ఏదైనా అభ్యంతరం వస్తే ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయంగా ఆలోచించినట్టు తెలుస్తోంది. ఒకవైపు గతంలో ఉన్న రిజర్వేషన్ ప్రకారం ముందుకు వెళ్తూ పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం 42% కల్పించాలనే భావనతో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.